హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సర్వాంతర్యామి. కథను రచించిన వారు వి సుందరరామయ్య గారు. నారాయణుని నామస్మరణ చేస్తూ వైకుంఠంలోకి అడుగుపెట్టాడు నారదుడు. దీర్ఘాలోచనలో ఉన్న లక్ష్మీదేవి అతని రాకను గమనించలేదు. విచార వదనంతో ఉన్న ఆమెను చూసి, తల్లి కుశలమా అన్నాడు. పరిహాసమా అన్నట్లు చూసింది లక్ష్మీదేవి. ప్రభువులు కనిపించరేంటి అంటూ సర్దుకున్నాడు నారదుడు. ఏమని చెప్పేది నారద, ఈయనగారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఉలిక్కిపడి లేస్తుంటారు. ఒక్కొక్క మారు అభయహస్తము గాల్లోకి విసురుతుంటారు. నిద్రలో చిరునవ్వులు చిందిస్తుంటారు. ఈ విశ్వాన్నంతా తానే భరిస్తున్నట్లు, క్షణం తీరిక లేనట్లు సతమతమవుతుంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళతారో, ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. అడిగినా చిరునవ్వే సమాధానం. దేవదానవ యుద్ధాలు, రాక్షస సంహారాలు ఎప్పుడో జరిగిపోయాయి కదా, ఇకనైనా ఇంటి పట్టున ఉండవచ్చు కదా. రంగరంగా పెళ్ళాని నేనొక దాన్ని ఉన్నానన్న విషయం కూడా మర్చిపోతున్నారు అంటూ తన ఆవేదన వెళ్ళగక్కింది లక్ష్మీదేవి. నారదుడు తనలో తానే నవ్వుకొని, తల్లి, అలనాటి రాక్షసులందరూ ఇప్పుడు భూలోకంలో జన్మించి ఉన్నారు. అందరిలోనూ భారతదేశంలో మరీ ఎక్కువగా ఉన్నారు. వారి బాధలు పడలేని భక్తుల హాహాకారాలు మిన్నుపుడుతున్నాయి. శ్రీవారు భక్తవ శంకర్లు కదా, ఏ భక్తుని రక్షణార్థమో వెళ్ళి ఉంటారు అన్నాడు. లక్ష్మీదేవి తల పట్టుకుంది. అమ్మ, నాదొక మనవి. ఇలా వారి కోసం ఎదురుచూసే కంటే మనం ఒకసారి భూలోకం వెళితే నేటి భారతం స్థితిగతులు చూసిన వారమైతాం. అక్కడ శ్రీవారు కనిపించను వచ్చు అన్నాడు నారదుడు. అతని సలహా నచ్చింది ఆమెకు. ఇరువురు బయలుదేరారు. ఆకాశయానం చేస్తూ భారతదేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు పరికిస్తున్నారు లక్ష్మీ నారదులు. అది రాత్రి సమయం. చుట్టూ 7 కొండలు ప్రాకారంగా అలరిస్తున్న పుణ్యభూమి అది. కొండమీది దేవాలయం చుట్టూ ఎత్తైన ప్రాకారం ఉంది. ప్రాకారం తలుపులు బంధించి ఉన్నాయి. లోపలి ధ్వజస్తంభం వద్ద ఒక సన్యాసి ధ్యానంలో ఉన్నాడు. అతని పక్కగా చెరుకు గడలు గుట్టలు గుట్టలుగా పోసి ఉన్నాయి. ఒక గున్న ఏనుగు తీపిగా వాటిని ఫలహారం చేస్తోన్నది. ఇంకొక అరగడియకు వారొక గ్రామం చేరుకున్నారు. ఒక పెద్ద భవంతి లాంటి ఇంట్లో ఒక స్త్రీమూర్తి తిరగలి పక్కన సొమ్ముసిల్లి పడింది. ఇంటి నిండుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి. ఇంకొక ఆమె మేలి ముసుగు ధరించి తిరగలిలో ధాన్యం పోస్తూ విసురుతోంది. మరి కాసేపటికి వారొక గ్రామం చేరుకున్నారు. ఊరి మధ్యనున్న దేవాలయం ముంగిట ఒక పిల్లవాడిని పండబెట్టి ఉన్నారు. వాడు నురుగులు గక్కుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు. వాడి తల్లి కాబోలు హృదయ వికారంగా రోధిస్తోంది. చుట్టూ చేరి ఉన్న గ్రామస్తులు దేవుణ్ణి నానా విధాలా దూషిస్తున్నారు. ఆ పసివాని తండ్రి అర్చకుడు. తాను నిత్యం సేవించే ఆ దేవతా విగ్రహం పాదాల చెంత స్పృహ లేకుండా పడున్నాడు. ఇంతలో అక్కడికి ఒక సన్యాసి రావటమో, పిల్లవాడి నాడి పరీక్షించి తన సంచిలోని వనమూలిక తీసి వాడి ముక్కుల వద్ద ఉంచటమో, కొద్దిసేపట్లో ఆ పిల్లాడు లేచి కూర్చోవటమూ జరిగిపోయింది. అప్పటి వరకు దైవదూషణ చేసిన వారంతా అదంతా దేవుని కటాక్షమే అంటూ మాట్లాడుకోసాగారు. లక్ష్మీ నారదులు కూడా ఆ పిల్లవాణిని, అతనికి ప్రాణదానం చేసిన సన్యాసిని దీవించారు. ప్రాతకాలం కానుంది. లక్ష్మీ నారదులు వచ్చిన దారిని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి తిరుగలితో ధాన్యం పిండి చేస్తున్నామే ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. తిరగలి పక్కగా పరుండిన ఆమెకు పాదపూజలు చేస్తున్నారు. గ్రామస్తుల మాటల ప్రకారము ఆ ఇంటి అత్తగారు భక్తురాలైన కోడల్ని రాచి రంపాన పెట్టేదట. ఆ రాత్రి కోడల్ని గదిలో పెట్టి బస్తాల కొద్దీ ధాన్యాన్ని గదిలో పేర్చి తెల్లారేసరికి ఆ ధాన్యం మొత్తము తిరగలితో విసిరి పిండి చేయాలని హుకుం జారీ చేసిందట. తెల్లారి చూసేసరికి పిండి గుట్టలుగా పడి ఉంది. ఆ అత్తకి విషయం తెలిసిన గ్రామస్తులకి మతిపోయినంత పనైంది. దైవానుగ్రహం లేనిదే ఈ విచిత్రం జరగదని, ఆమె నిజంగా భక్తురాలేనని ఆమెకు పూజలు చేస్తున్నారు. కానీ ఆమె తిరగలి తిప్పి పిండి చేయలేదని ప్రత్యక్ష సాక్షులైన లక్ష్మీ నారదులకు తెలుసు. కానీ తిరగలి తిప్పుతూ ఉండిన మేలు ముసుగు యువతి ఏమైందో వారికి అంతు చిక్కలేదు. మార్గమధ్యంలో కొండమీది దేవస్థానం వద్దకు వచ్చారు. అక్కడ ఆ దేశపు రాజోద్యోగులు, పురజనులు గుమిగూడి ఉన్నారు. ఆ సన్యాసికి పాదపూజలు చేస్తున్నారు. తమ తప్పిదాన్ని క్షమించమని రాజు మరీ మరీ ప్రాధేయపడుతున్నాడు. తనకదేమీ పట్టనట్లు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ సన్యాసి. ఆ సన్యాసి భక్తిని పరీక్షించాలని బండ్ల కొద్దీ చెరుకు గడలని
ఆలయం ప్రాంగణంలో వేయించి తెల్లారేలోపు ఆ గడలన్నీ తినేయాలని రాజాజ్ఞాట. ఉదయం వచ్చి చూసేసరికి బిగించిన దేవాలయం తలుపులు అలాగే ఉన్నాయి. చెరుకు గడలన్నీ మాయమైపోయాయి. నమిలి పారేసిన చెరుకు పిప్పి ఒక చిన్న కొండలా ఉంది. ఆ చెరుకు గడలని సన్యాసి తినలేదని లక్ష్మీనారదులకు తెలుసు. కానీ తలుపులు బంధించిన ప్రాంగణంలోకి గున్న ఏనుగు ఎలా వచ్చిందో ఎలా పోయిందో వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రకృతి సంపదలకు పట్టుకొమ్మలా విలసిల్లే ఒక అరణ్య ప్రాంతానికి వచ్చారు వారు. కాసేపు అచ్చట విశ్రమించాలనే కోరిక కలిగింది వారికి. నేలకు దిగి వనంలో పండ్లు కోసుకొని కడుపార భుజించారు. పక్కనే ప్రవహిస్తున్న సెలయేటిలో నిర్మల ఉదకాలను గ్రోలారు. కాసేపు విశ్రమించి వైకుంఠానికి ప్రయాణం సంకల్పించారు. కానీ పైకి ఎగరలేకపోయారు. నారదుడు లబోదిబోమన్నాడు. అమ్మా, మనం మోసపోయాం. ఇదేదో మహామాయలాగుంది. మన ఆకాశ గమనం ఆగిపోయింది. భూలోకంలో ఇది కలియుగం. కలిమాయ మనకు కడగండ్లు తెచ్చిపెట్టింది అని గోలపెట్టాడు. లక్ష్మీదేవి నిర్ఘాంతపోయింది. అమృతం సేవించిన తమకు ఇక్కడి పండ్లు తినాలని, నీరు త్రాగాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. నాదుని ఉనికి తెలుసుకోవాలని వచ్చి అనాథలమైపోయామే అని బాధపడింది. ఇద్దరూ మానవ మాతృల్లా విలపించి తమను ఉద్ధరించాలని శ్రీహరిని మనసారా ప్రార్థించారు. వారి ప్రార్థన ఆలకించి వచ్చినట్లు ఒక సన్యాసి సెలయేరు దాటి వారి వద్దకు వచ్చి, స్వామి, తమరు చూడబోతే దేవర్షి నారద మునీంద్రులా ఉన్నారు. ఈ మాత ఎవరో అన్నాడు సన్యాసి. తాను లక్ష్మీదేవినని, మాధవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఈ చిక్కుల్లో పడ్డామని, తమకు వైకుంఠం వెళ్లే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోవలసిందని ఆ సన్యాసిని ప్రార్థించింది. దేవతామూర్తులైన మీరు నిజంగానే మాయలో పడ్డారు. సర్వాంతర్యామి అయిన శ్రీహరిని ఎక్కడో వెదికి పట్టుకోవచ్చని భ్రమపడ్డారు. మీ ఆత్మశక్తిని కోల్పోయారు. అందుకే ఇలా జరిగింది. మీరు ఆకాశగమనం చేయగలరు. దృఢచిత్తులై పైకెగరండి అన్నాడు ఆ సన్యాసి. సంకల్పమాత్రంతో లక్ష్మీనారదులు ఆకాశంలోకి ఎగిరారు. వారి సంతోషానికి అవధుల్లేవు. వారిద్దరూ క్రిందకి దిగి వచ్చి, స్వామి, మమ్ము ఉద్ధరించడానికి ఏతించిన మహానుభావులు మీరు. మాలో ఆత్మస్థైర్యం నింపారు. తమరెవరో తెలపండి అని ప్రార్థించారు. అందుకు ఆ సన్యాసి, నేనొక దేశదిమ్మరిని. ఆపదలో ఉన్న భక్తులు ఎవరే పేరుని పిలిచినా వెళ్ళి చేయగలిగినంత సహాయం చేస్తుంటాను. ఒక భక్తుని బిడ్డడు పాము కాటుకు గురైతే వనమూలికలిచ్చి ఇప్పుడే వస్తున్నాను. ఒక భక్తురాలి కొరకు తిరగలిలో పిండి విసరవలసి వచ్చింది. అలాగే మరొక భక్తుని కొరకు కరిరాజునై అంటే ఏనుగునై చెరుకు గడలు తినాల్సి వచ్చింది. ఈ రాత్రి సమయంలోనే ఇలాంటివి భక్తుల కొరకు చేయవలసి వచ్చింది. ఆపద బాపుమని మీరు దేవదేవుణ్ణి ప్రార్థించారు కాబట్టి మీ వద్దకొచ్చాను అన్నాడు నవ్వుతూ. వారి కండ్ల ముందున్న మబ్బు తెరలు కరిగిపోయాయి. తండ్రి, సర్వాంతర్యామివైన నీ ఉనికి తెలుసుకోలేకపోయినా మా అజ్ఞానాన్ని మన్నించు. మాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది అంటూ చేతులు జోడించాడు నారదుడు. తన నాదుడు నిజరూపంలో ప్రత్యక్షమయ్యేసరికి తన అజ్ఞానాన్ని తలుచుకుని సిగ్గుపడింది లక్ష్మీదేవి. నారద, మీ అమ్మగారి కరుణా కటాక్షం పొందిన వారంతా లక్ష్మీపుత్రులే. మరి దరిద్ర నారాయణులైన నా భక్తులకు నా శక్త్యానుసారం సాయం చేయాలి కదా అన్నాడు నవ్వుతూ ఆ లక్ష్మీపతి. మరొక కథ పేరు మహాభక్తురాలు. రచించిన వారు షేకు హున్నూర్ గారు. శివపురిలో రాజయ్య, రాజమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. రాజయ్యకు దైవభక్తి ఉండేది కాదు. దేవుడిపైన నమ్మకం లేకపోవడంతో ఏ దేవుణ్ణి పూజించేవాడు కాదు. రాజమ్మ మటుకు దైవభక్తురాలు. ప్రతిరోజు తమ ఇలదేవుడైన ఈశ్వరుణ్ణి పూజించేది. పూజించనిదే అన్నపానీయాలు ముట్టేది కాదు. ఆమె అంతటి భక్తురాలు. అయితే వారికి పెళ్ళై చాలా కాలం గడిచినా సంతానం లేదు. ఇదే దిగులు పెట్టుకుని రాజమ్మ రోజురోజుకు చిక్కిపోసాగింది. తమ ముద్దు ముచ్చట తీర్చగలిగే సంతానము ఇక కలగదేమో అనుకున్నది. ఈ విషయమై గుణవంతురాలైన రాజమ్మ ఒకనాడు భర్తతో, పుణ్యక్షేత్రాలైనా సందర్శిస్తే మన కోరిక ఫలించవచ్చు అన్నది. అందుకు రాజయ్య, నీది వట్టి భ్రమ. పుణ్యక్షేత్రాలేంటి, సంతానమేమిటి అని అందుకు నిరాకరించాడు. అయినా రాజమ్మ పట్టిన పట్టు విడవలేదు. చివరకు భార్య రాజమ్మ యొక్క బలవంతంతో రాజయ్య అంగీకరించాడు. ఒక మంచి రోజున బయలుదేరి అనుకున్న శివక్షేత్రాలన్నీ తిరుగుతూ కాశీక్షేత్రం చేరారు. అక్కడ విశ్వేశ్వరుణ్ణి మనసారా కొలిచింది రాజమ్మ.
రాజయ్య మాత్రము తనకు అవసరం లేనట్లు ఊరికే ఉన్నాడు. అక్కడ వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఆ ప్రాంతంలోనే ఒక దారి పక్కన ఒక పండు ముసలి అవ్వ ఏడుస్తూ కూర్చొని ఉన్నది. ఆమె మొర ఎవరూ ఆలకించడం లేదు. కానీ రాజయ్య రాజమ్మ దంపతులకు కూడా ముసలిదాని ఏడుపు వినిపించింది. వారు అక్కడికి పోయి, అవ్వ, ఎందుకు ఏడుస్తున్నావు, కారణమేమిటి అని అడిగారు. అప్పుడు ఆ ముసలిది, ఈ పిల్లవాడు నా మనుమడు. వీడి తల్లి వీడిని ప్రసవించి చనిపోయింది. ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరవలేదు. ఇక్కడ 1116 మెట్లు గల కోనేరు ఉన్నది. అందులోని నీటిని వీడి నోట్లో పోస్తే కళ్ళు తెరవగలడు, బ్రతకగలడు. ఈ సంగతి తెలిసి ఇంత దూరము ఈ బాలుణ్ణి ఎత్తుకొని ఎంతో కష్టం మీద ఇక్కడికి వచ్చాను. అందులో నీటిని తేవటానికి నా చేతకాక ఇక్కడే కూలపడ్డాను. ఈ సహాయం చేసి పెట్టమని ఎవరిని అడిగినా ఎవరూ వినిపించుకోలేదు. మీరైనా పుణ్యం కట్టుకోండి అని చెప్పి అల్లంత దూరంలో ఉన్న కోనేరు కూడా చూపించింది ఆ ముసలిది. 1116 మెట్లు గల కోనేరు మాట వినగానే రాజయ్య అదిరిపడ్డాడు. అందుకే కాబోలు ఎవరూ కూడా వినిపించుకోకుండా పోతున్నారు. ఓయ్ ముసలమ్మ, ఎంత పని చేయి సంకల్పించావు? ఈ పిల్లవాడి కోసం అందులోకి దింపి మమ్మల్ని చంపుదామనుకున్నావా? ఈ పిల్లవాడు చేస్తే నీకు వచ్చిన నష్టమేమిటి అని కోపంతో తిట్టాడు రాజయ్య. అప్పుడు రాజమ్మ భర్తతో, ఇది పుణ్యక్షేత్రం. ఎంత పాపం చేసిన వారైనా ఇక్కడ కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటే వారికి పుణ్యం తప్పక లభిస్తుంది అని కోనేరును సమీపించింది. భర్త ఎంత వద్దన్నా వినిపించుకోకుండా లోపలికి తొంగి చూసింది. అగాధంలా ఉన్నది. అంత లోపలికి పోయి పైకి రావాలంటే చాలా కష్టం. ఈశ్వరుణ్ణి మనస్సులోనే గాఢంగా స్మరించుకున్న రాజమ్మ మెట్లు దిగింది. ఏమాత్రం కూడా అలసట కలగలేదు. మళ్ళీ శివనామస్మరణ చేస్తూ ఓం నమః శివాయ అంటూ వెంట తెచ్చిన పాత్రలోకి నీళ్లు నింపుకొని మెట్లు ఎక్కింది. అప్పుడు కూడా ఆయాసం కలగలేదు. అంతా దైవలీల అనుకున్నది. ఆ విధంగా జలాన్ని తీసుకొచ్చి పిల్లవాడి నోటిలో పోసింది. ఆశ్చర్యం! పిల్లవాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ కళ్ళు తెరిచి నవ్వసాగాడు. అయితే వారి పక్కన అంతవరకు ఉన్న ముసలి అవ్వ కనిపించలేదు. ఇద్దరూ మరెంతో ఆశ్చర్యపడ్డారు. చూసావా, ఆ ముసలమ్మ ఎంత పని చేసిందో ఇప్పుడు తెలిసిందా? ఈ పిల్లవాడిని మనకిచ్చి మోసం చేసి పారిపోయింది అని మళ్ళీ తిట్టాడు రాజయ్య. ఏదో ఆలోచించిన రాజమ్మ భర్తతో, అలా తిట్టకండి, మనకు పిల్లలు లేరు కదా, ముద్దులోలికే ఈ పిల్లవాడిని మనం పెంచుకుందాము అన్నది. మధ్యదారిలో దొరికిన వీడెందుకు అన్నాడు రాజయ్య. కానీ భర్త మాటను పట్టించుకోకుండా పిల్లవాడిని ఇంటికి తెచ్చింది రాజమ్మ. అదే రోజు రాత్రి రాజయ్య రాజమ్మ దంపతులు గాఢ నిద్రలో ఉండగా పిల్లవాడు మాయమైనాడు. పార్వతీ పరమేశ్వరులు తమ శిశులైన భక్తులెవరో పరీక్షింపదలచి పార్వతి ముసలిదానిగా, ఈశ్వరుడు పిల్లవానిగా నాటకం ఆడారు. చూసావా దేవి, మన భక్తురాలి జాలిగుండే, గుండె ధైర్యము, ఆమెయే మన నిజమైన భక్తురాలు అన్నాడు ఈశ్వరుడు. స్వామి, ఆమె మన భక్తురాలు నిజమే, కానీ ఆమె భర్త భక్తుడు కాడు, దుర్మార్గుడు, నన్ను ముసలిముండా అన్నాడు. ఇటువంటి వాణ్ణి ప్రాణాలతో ఎందుకు విడిచారు అని గట్టిగా అన్నది పార్వతి. అందుకు ఈశ్వరుడు, ఓసి పిచ్చిదానా, వాడు ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ వాడి భార్య మన భక్తురాలు కదా, ఒకవేళ వాడి ప్రాణాలు తీస్తే మన భక్తురాలి జీవితం చీకటి అవుతుంది, కావున అది సాధ్యం కాని పని అన్నాడు. ఇక మన పరీక్ష ముగిసింది కదా అని పార్వతి అన్నది. పరీక్ష ముగిసింది, కానీ నేను మళ్ళీ వెళ్ళవలసిన పని కలిగింది. మన భక్తురాలు సంతానం లేక అదే దిగులుతో రోజురోజుకి నీరసించిపోతున్నది. అలా కాకూడదనే ఉద్దేశంతో నేను పిల్లవాని రూపంలో ఆమె ముద్దు ముచ్చట తీర్చాలి. ఆమెకు సంతాన ప్రాప్తిని కలిగించాలి. సంతానం కలిగిన వెంటనే తిరిగి రాగలను అని పార్వతితో చెప్పిన ఈశ్వరుడు తన లోకం నుంచి భూలోకంలోకి చేరి ఎప్పటిలాగనే పిల్లవాని రూపంలో ఉండిపోయాడు. అలా ఆ పిల్లవాని ముద్దు ముచ్చటలతో అన్నీ మర్చిపోయి కొంతకాలానికే మామూలు దానిలా అయింది రాజమ్మ. కొంతకాలం గడిచింది. వారికి మగ సంతానం కలిగింది. పుట్టిన పిల్లవానికి ఈశ్వరుడు అని పేరు పెట్టారు. అయితే అంతవరకు పెంచబడుతూ ఉన్న పిల్లవాడు రాజయ్య రాజమ్మ దంపతులు చూస్తుండగానే ఈశ్వరునిగా మారి వాళ్ళ కళ్ళ ఎదుట కనపడ్డాడు. అప్పుడు ఆ దంపతులు ఈ వింత సంఘటన చూసి ఆశ్చర్యపోయి అర్థం కాక, ఇదేమిటి స్వామి అన్నారు. అప్పుడు ఈశ్వరుడు తన అసలు వృత్తాంతము క్షణంలో వివరించాడు. అది విన్న ఆ దంపతులు, స్వామి, మీరు మా కోసమై ఎంతో కష్టపడ్డారు, మా పంట పండింది అని రాజమ్మ శంకరుని పాదాలపైన పడింది. మీ మీద నమ్మకం లేక ఒక్కసారి కూడా పూజించలేదు.
అలా చేయని నన్ను కళ్ళు తెరిపించారు. మరియు నేనెన్నో తప్పులు చేసి పాపం చేశాను. నన్ను క్షమించండి స్వామి అంటూ భక్తితో మ్రొక్కాడు రాజయ్య. అందుకు సంతసించిన ఈశ్వరుడు ఇద్దరినీ ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. మరొక కథ పేరు స్వర్ణకూపం. రచించిన వారు జి సాంబశివరావు గారు. ఒక పల్లెలో విక్రముడు అనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు. తన ఊళ్ళో తనకు గడిచే ఎత్తు కనపడక వాడు ఒక పట్నం చేరుకొని బజారు మొనలో నిలబడి కనపడి వారినల్లా, ఏమండి మీకు నౌకరు కావాలా అని అడుగుతూ వచ్చాడు. మాకు అక్కర్లేదంటూ వాళ్ళు దారిన వాళ్ళు చక్కాబోయేవారు. పొద్దు గుంకే సమయానికి తళతళ మెరిసిపోతున్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు. దుస్తులు చూస్తే చాలా ధనవంతుడిలాగా ఉన్నా మొగం చూస్తే మాత్రము గుడ్లగూబలాగా ఉండటం చేత విక్రముడికి ఆ వర్తకునితో మాట్లాడబుద్దే వేసింది కాదు. ఆ వర్తకుడే విక్రముణ్ణి పలకరించి, ఒరే అబ్బి, నాకు ఒక నౌకరు కావాలి. రోజు 10 రూపాయల జీతం ఇస్తాను, వస్తావా అన్నాడు. విక్రముడు ఆ వర్తకుడి వద్ద కుదిరి వాని వెనకాల వెళ్ళాడు. వర్తకుడు ఓడరేవుకు వచ్చి తన ఓడలో విక్రముణ్ణి కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా చిత్రమైంది. అది సముద్రంలో ఒక పెద్ద కొండవారన ఉండే చాలా గొప్ప భవనం. గోడలన్నీ బంగారుపువి, వాసాలన్నీ వెండివి, పెంకులన్నీ భమిడివి. విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుని వెనకాలే భవనంలోకి ప్రవేశించాడు. వాళ్ళకి 16 ఏళ్ల బాలామణి ఒకటి ఎదురైంది. ఆ అమ్మాయి శరీరఛాయ బంగారపు కాంతిని మించి ఉన్నది. ఆ అమ్మాయి అందాన్ని చూసి విక్రముడు విస్తుపోయాడు. అన్నట్లు విక్రముడు కూడా చాలా అందమైనవాడు, బలమైనవాడును. అతన్ని చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలానే అనిపించింది. అతన్ని చూడగానే ఆమెకు జాలి, విచారము కలిగినాయి. ఆ సంగతి గుడ్లగూబయ్య కనిపెట్టలేదు, కానీ విక్రముడు మాత్రం కనిపెట్టేశాడు. అయినా ఆవిడ జాలికి గల కారణం మటుకు ఊహించుకోలేకపోయాడు. గుడ్లగూబయ్య విక్రముడికి రాత్రి భోజనం పెట్టించి, అబ్బి, పెందలాడే నిద్రపో, మనం తెల్లవారుజామునే లేచి ఒక చోటికి వెళ్ళాలి అని పడుకోవటానికి ఒక గది చూపించాడు. గుడ్లగూబయ్య తన గదికి పోవటంతోనే అంతకుముందు విక్రముడికి కనపడిన బాలామణి చడీ చప్పుడు కాకుండా మెల్లగా అతని వద్దకు వచ్చి అతని చేతిలో కాగితం చుట్టి ఉన్న ఒక గాజు బుడ్డిని పెట్టి ఒక్క మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పు చూసుకునేసరికి అందులో, నీకేమైనా ఆపద మూడితే ఈ గాజు బుడ్డీని బద్దలు కొట్టు అని రాసి ఉంది. ఎందుకైనా మంచిదని ఆ బుడ్డీని మొలలో దోపుకొని అతడు నిద్రించాడు. తెల్లవారుజామునే గుడ్లగూబయ్య వచ్చి విక్రముణ్ణి లేపి తను కూడా రమ్మన్నాడు. ఒక గుర్రం మీద కొన్ని గోనె సంచులు వేసి విక్రముణ్ణి దాని కళ్ళెం పట్టుకొని తన వెనకాలే నడిపించుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ ఆ గుర్రంతో కొండదారమ్మటే శిఖరం ఎక్కి వెళ్లారు. వెళ్ళగా పర్వతం కొసని ఒక తాటి చెట్టంత ఎత్తున నిట్టాకు ఒక నున్నటి పలకరాయి అడ్డం వచ్చింది. ఆ శిఖరము 4 వైపులా అదే మోస్తరుగా ఉంది. నలుచదరపు రాతి భోషాణంలో ఉన్న ఆ శిఖరం పైకి వెళితే అక్కడ బంగారపు కణికలుండే గొయ్యి కనపడుతుంది. వాటి కోసమే మనం వచ్చాము అన్నాడు గుడ్లగూబయ్య. ఇలా అంటూ శ్రమ తీరటానికని తెచ్చిన షర్బత్తు పెద్ద సీసా విక్రముడికిచ్చి చిన్న సీసా తాను తీసుకుని తాగేశాడు. విక్రముడు వాడి ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసా షర్బత్తును 2 గుటకల్లో తాగేశాడు. తాగటంతోనే అతడికి కళ్ళు మూతలు పడిపోయి నిద్ర ముంచుకొచ్చింది. గూబయ్య వెంటనే ఒక సంచిలో నుంచి పెద్ద తోలుతిత్తి ఒకటి తీసి నిద్రపోతున్న విక్రముణ్ణి ఆ తిత్తిలోకి దూర్చి అతడి పక్కలో పొడగాటి సువ్వకు అతికి ఉన్న ఒక ఇనుపరేకును కూడా పెట్టి కట్టేశాడు. ఆ తిత్తిని అక్కడ అలాగనే వదిలి వాడు గుర్రాన్ని తీసుకొని పోయి కొంచెం దూరంగా నిలబడ్డాడు. గూబయ్య అలా వెళ్ళాడో లేదో కొండ కొన నుంచి ఇనప ముక్కలు, ఉక్కు రెక్కలు గల కాకులు దిగి వచ్చి విక్రముడితో సహా ఆ తోలుతిత్తిని పైకి ఎత్తుకొని వెళ్ళి ఆ బంగారపు గోతిలో పడేశాయి. పడవేసి ఆ కాకులు తమ ఇనుప ముక్కులతో ఆ తిత్తిని పడవటం మొదలుపెట్టాయి. లోపల ఉన్న విక్రముడికి మత్తు వదిలి ఈ కాకులేమిటి, ఈ తిత్తి ఏమిటి అనుకుంటూ ఊడిపడ్డాడు. తన పక్కనే తగిలిన ఇనపరేకును దొరకపుచ్చుకొని ఆ కాకులను చెండాడి వేశాడు. విక్రముడు నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా క్రింద నుంచి కేక వినపడింది. మళ్లీ కాకులు చుట్టుముట్టకుండా ఆ ఇనపరేకుతో బంగారు కణికలు ఎత్తి కింద పొయ్యి అని అరిచాడు గూబయ్య. వెంటనే విక్రముడు ఇనపచేటతో ఆ కణికల్ని ఎత్తి ధార కట్టి క్రింద పోశాడు.
గోబయ్య కణికిల్ని సంచీలలో నింపుకొని ఇంక చాలు అని కేకవేసి సంచులు గుర్రం మీదకెక్కించి మెల్లగా తిరుగుదారి పట్టాడు. విక్రముడు తాను రాకుండా వెళ్ళిపోతున్న గోబయ్యను చూసి, ఏమయ్యోయ్, నా మాట ఏమిటి అని అరిచాడు. గోబయ్య వికారంగా నవ్వుతూ, నీ మాట, ఆ గోతిలోనే మనుషుల ఎముకల గూళ్ళు కనపడతాయి. లెక్కపెట్టి చూడు, 99 ఉంటాయి. నువ్వు 100వ వాడివి అంటూ ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గుడు! ఇందుకైనా వీడు నాకు రోజుకు 10 రూపాయల జీతం ఇస్తానన్నాడు అనుకొని విక్రముడి దిక్కులు చూసేసరికి ఎముళ్ళాళ్లకు మళ్ళీ చుట్టూ కాకులు కనపడ్డాయి. 2-3 రోజులు అయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది. అప్పుడు ఇంక ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలి అయిపోతాను కాబోలు అనుకొని అధైర్యపడ్డాడు. అయినా గుండె నిబ్బరం చేసుకుని ఉక్కకు ఆగలేక చొక్కా విప్పుకోబోతుంటే మొలలో ఉన్న గాజు బుడ్డి చేతికి తగిలింది. వెంటనే అతనికి బాలామణి రాసిన చీటీ సంగతి జ్ఞాపకం వచ్చి గాజు బుడ్డిని బద్దలు కొట్టాడు. పెద్ద చప్పుడుతో అది బద్దలయ్యి అందులో నుంచి భయంకరమైన భూతం ఒకటి బయటపడి విక్రముని ముందు నిలిచింది. అరే మానవుడా, మునీశ్వరుడు కోపగించి నన్ను ఈ బుడ్డిలో బంధించాడు. 1000 కొద్ది సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోవలసి వచ్చింది. నీ ధర్మమా అంటూ బయటపడ్డాను. ఇంకా క్షణమైనా ఆగను. నీకు ఉపకారం చేసిపోతాను, ఏమైనా కోరుకో అంది ఆ భూతం. ఈ మృత్యుకూపంలో నుంచి నన్ను రక్షించు అన్నాడు విక్రముడు. మరు క్షణంలో అతడు మొదట గుడ్లగూబయ్యతో తారసపడ్డ బజార్లో ఉన్నాడు. విక్రముడు ధైర్యం తెచ్చుకొని గడ్డము మీసాలు అమ్మే ఒక దుకాణంలో ఒక జత కొనుక్కొని మారు వేషం వేసుకుని ఉంటున్నాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి గుడ్లగూబయ్య ఆ బజారుకి వచ్చి మళ్లీ నౌకరు కోసం చూస్తున్నాడు. మాయ వేషంతో ఉన్న విక్రముడే మళ్లీ నౌకరుగా కుదిరాడు. గుడ్లగూబయ్య విక్రముణ్ణి పోల్చుకునే లేదు. ఇదివరకు మళ్ళీ గుడ్లగూబయ్యతో ఓడలోకి వెళ్ళి బంగారు భవనం చేరుకున్నాడు. ఇదివరకు మళ్ళనే తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కొండ శిఖరం మీదకు ప్రయాణమై వెళ్లారు. ఈ మాట విక్రముడు సీసాలలోని షర్బత్తును యుక్తి వల్ల తారుమారు చేసి మత్తుమందున్న షర్బత్తును గూబయ్య చేత తాగించి వాడు నిద్రలో పడటంతోనే తోలు సంచిలో దూర్చి కాకులకు అప్పగించాడు. కాకులు ఎత్తుకుపోయి ముక్కలతో పొడుస్తూ ఉంటే గూబయ్యకు మెలకు వచ్చి బాబోయ్ అన్నాడు. క్రింద నుంచి విక్రముడు తన మాయగడ్డము మీసం తీసేసి గూబయ్య మీద పడేటట్లు విసిరి బాబోయ్ అమ్మోయ్ అంటూ ఆలస్యం చేయక బంగారపు కణికలు ఎత్తి క్రింద పొయ్యి అని ఆజ్ఞాపించాడు. గూబయ్య కుక్కిన పేనిలాగా నోరెత్తక విక్రముడు చాలు అనేదాకా కణికలు ఎత్తిపోస్తూనే ఉన్నాడు. విక్రముడు తన దాన తాను పోబోతూ ఉంటే పైనుంచి గూబయ్య రక్షించు రక్షించు అని రోదనం చేశాడు. విక్రముడు, నిన్ను రక్షించడం నా తరం కాదు. ఇంతకీ నువ్వు కిందకు వచ్చి చేసేదేముందిలే, అక్కడే ఉండు. నీకు కాకుల చేత భోజనం పంపిస్తానులే. నాకు కావలసినప్పుడల్లా బంగారు కణికలు తవ్వి క్రింద పొద్దువు గాని అంటూ వెళ్ళి బాలామణిని చేరుకున్నాడు. మరొక చిన్న కథ పేరు సమయస్ఫూర్తి. రచించిన వారు టి పరిమళ గారు. ఒకానొక ఊరిలో లక్ష్మమ్మ గోపాలరావు అనే 2 దంపతులుండేవారు. లక్ష్మమ్మ ఎంతో తెలివైన ఆవిడ. ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించగల సత్తా ఉంది లక్ష్మమ్మకు. ఓ రోజు ఈ 2 భార్యాభర్తలు పక్కూరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా 4 దారిదోపిడీగాళ్లు అడ్డొచ్చి లక్ష్మమ్మ ఒంటి మీద ఉన్న నగలు తీసివ్వమని బెదిరించారు. ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళేమో వదలకుండా నగలు ఇస్తారా, మీ ఇద్దరిని చంపి నగలు తీసుకుని వెళ్ళమంటారా అంటూ పీక పైన కత్తి పెట్టారు. ఇక ఎలాగూ వదిలేలా లేరని తెలుసుకున్న లక్ష్మమ్మ ఓ నిర్ణయానికి వచ్చి, ఇదిగో చూడండి, నా వంటి మీద ఉన్న ఈ నగలన్నీ మా పుట్టింటివారు నాకు పెట్టినవి. కావాలంటే ఈ గిల్టు హారం ఇస్తాను, తీసుకొని మమ్మల్ని వదిలేయండి అని చెప్తూ ఒక హారం తీసి వాళ్ళ చేతిలో పెట్టింది. అంతే, ఆ దొంగలకి కోపం ఎక్కువై ఆ హారాన్ని విసిరి వంటి మీద నగలిస్తేనే ప్రాణాలతో వదులుతామని ఎక్కువగా బెదిరించసాగారు. ఇక చేసేది లేక ఆ నగల్ని తీసిచ్చింది. ఆ నగల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అంతే, గోపాలరావుకు కోపం వచ్చి, ఏమే లక్ష్మి, నువ్వు తెలివితో వాళ్ళని బోల్తా కొట్టించి తప్పించుకునే ఆలోచన చేస్తావనుకుంటే ఇలా నగలు తీసి వాళ్ళ చేతుల్లో పెడతావా అంటూ భార్యను తిట్టసాగాడు. ఆ మాటలకి లక్ష్మమ్మ నవ్వుతూ, అంటే మీరు వాళ్ళతో పాటు బోల్తా పడ్డారనుకుంటాను. అలాంటి నగలు కావాలంటే బోలుడు చేయించుకోవచ్చు. ఎందుకంటే అవి గిల్టు నగలు. మొన్న ఈ మధ్య మీరు చేసిన అప్పు తీర్చడానికి నా నగలన్నీ అమ్మేసి అలాంటివే గిల్టు నగలు చేయించుకున్నాను.
మా పుట్టింటి వాళ్ళ గుర్తు కోసమని ఒక వజ్రాల హారం మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు వాళ్ళు విసిరేసి వెళ్ళింది ఆ వజ్రాల హారమే. ఆ హారం గిల్టుదని చెప్పడంతో వాళ్ళు విసిరేసి వెళ్లారు. చూసారా నా సమయస్ఫూర్తిని? నా తెలివితేటలతో ఆ దొంగల్ని ఎలా బోల్తా కొట్టించానో అంది. అది విని, లక్ష్మి, నువ్వు తెలివైన దానివని మళ్ళీ నిరూపించుకున్నావు అంటూ గోపాలరావు భార్యను మెచ్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.